ఏంటి వాడి మీద అటాక్ ఇచ్చారు? ఎవరితోనూ బొమ్మ గీయించుకుని వచ్చి మా దగ్గర ఫోన్ కొడుతున్నాడు. నీ ఫిగర్ డ్రా చేసింది ఎవరో కాదు, మా బాసు. ఇది ఇంకా పెద్ద ట్రాష్. ఇతనికి బోన్ చేయడానికి బద్దకమే, ఇక బొమ్మలేసి తీరికెక్కడా? ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేయకు, అమెరికా వీసా రాదు. వెదవ కబుర్లు ఆపి ఆర్టిస్ట్ అయితే మా అందరి బొమ్మలు గీసి చూపించు. మీరందరూ వరుసగా మంచి భంగిమలో నిలబడండి, నేను వేసేవరకు కదలద్దు. భంగిమలేంటి? అజంతా ఎల్లోరా ఖజురహో రామప్ప నువ్వు ముయ్యప్ప. నువ్వు ఇయ్యప్ప. ఇదిగో రడిప్ప. నేనప్ప. నువ్వేయప్ప. కదలద్దు. అరే ఏ స్ట్రోక్ ఇచ్చావు? నీదే నీదే. మీ ఫిగర్స్ కి క్యారెక్టర్స్ కి సింబాలిక్ గా వేశాను, చూసుకోండి. వావ్ వండర్ఫుల్. వావ్ సూపర్ అమేజింగ్. ఒక ఆర్టిస్టు ఒక సోంబేరి ఎప్పుడు ఏమవుతారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ సోంబేరి. అండర్స్టాండ్? ఏమో ఇట్లా కొత్త పత్రికలో జర్నలిస్ట్ గా చేరేవట? ఉత్సవాలు కవర్ చేయడానికి వచ్చావా? అవును. మీ పత్రికలో నా గురించి కూడా కాస్త రాయవయ్యా. మీ గొప్పతనం ఏంటో తెలిస్తే రాస్తాం. ఈ ఊళ్ళో రెండే హైలైట్స్. ఆ పక్కన కృష్ణలా పారుతూ ఉంటుంది, ఈ పక్కన నా కలవలా కారుతూ ఉంటుంది. అబ్బా డబ్బా బాగానే కొట్టుకున్నారే. ఏదో మీ సర్క్యులేషన్ పెరగడానికి, జనాల బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి చెప్పాను అంతే. అంటే మా పేపర్ వాళ్ళు సరిగ్గా రాయట్లేదనా? మీ పేపర్ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే శ్రీకాకుళం అన్న ఊరేమో శ్రీకాకుళం జిల్లా అయింది, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఉన్న ఊరేమో ఎవరికి తెలియకుండా పోయింది. కనిపిస్తున్న చరిత్ర మీద కూడా కాస్త కరం విదల్చండయ్యా. బాబు హలో రీటా, హౌ ఆర్ యు? I'm fine. Where are your friends? There are under banyan tree. Oh, okay. Where is the Samuel? He went to Switzerland. Oh, who is he? He's my new friend from New Zealand. Hello, I'm Shom Babu. I'm new. Give me party. Okay, give it to him. Thank you. It's okay. All the best. Bye. Go, enjoy. ఆ శామిల్ గారిని సుజనాల్లో పట్టి శ్రీకాకుళంలో వదిలేసింది. ఈయన ఎక్కడ పట్టిందో ఎక్కడ వదిలేస్తుందో. దయ్యం నయ్యం ఎక్కడ పట్టిందో అక్కడ వదిలేస్తుంది. రష్యా సరుకు వాసనగా చిక్కిచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ డైవర్స్. ఏమయ్యా మహాకవి, నీ మాటిని ఆ వీధికి అమ్మాయిని పంపించాం. ఆడి బద్దకానికి దాని దిమ్మ తిరిగింది. ఇదిగో ఈ మహాస్వామి చేత వాళ్ళ భూములకు వాస్తు బాగాలేదని వాళ్ళ అమ్మా నాన్నను భయపెట్టాం. కానీ వాడే స్వామీజీలా వచ్చి సోలంతో గుచ్చి ఇరికి అటాకిచ్చి వెళ్ళాడు. వాడిని ఏం చేస్తాం? ఏకముంది త్రేణి వాడి సోంబేరితనానికి శుక్రమహర్దశ. ఏం మహార్దశో! ఆ ఫారినర్స్ బుట్టలో వేసుకుని ఫారిన్ సరుకు తీసుకుని మర్రి చెట్టు కింద మందు కొడుతున్నాడు. వాడు ఆ ఫారినర్స్ తో తిరగడం, ఫారిన్ సరుకు తాగడమే మనకి ఫిషింగ్ పాయింట్. ఆ పాయింట్ మీదే వాడి జాయింట్లు ఉడదీస్తా. ఎప్పటికీ రేపు ముక్కోటినాడు గుళ్ళో ఉత్సవాలు జరుగుతాయి కదా, అక్కడ వాడిని ఏం చేస్తానో ఆ కాకులేశ్వర స్వామికే తెలియాలి. ముందు ఆ పని చూడు. పెరాలసిస్ స్ట్రోక్ తో హాస్పిటల్లో ఉన్న మా బావ నడుచుకుంటూ ఇంటికి వస్తాడు.
జరుగుతున్నారా? ఏడ్రమ్మా పొట్టుడు జేబులో 500 అయితే ఎత్తుకెళ్ళాడు. ఎత్తుకెళ్ళాడు. నువ్వు వచ్చాక ఆడెందుకు వస్తాడు ఇక్కడికి? దండం పెట్టుకో, రేపు కాకుండా ఎల్లుండి వస్తాడు. రాని రాని ఆడి సంగతి చూస్తా. చూడు, చూడు. గురు నీ కేసు ఇప్పుడు లైవ్ చెప్పి అలా సిగ్గుపడ్డావు అనుకో 12 తారీఖు ఊరు వెళ్ళిపోతుంది. 12 పేజీలు లవ్ లెటర్ రాసి 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఇస్తా. 12 సార్లు ఆల్ ది బెస్ట్. అమ్మాయిలు ఉత్సవం చూశారు కదా, బాగుందండి. మీరు ఇంటికెళ్ళండి, నాకు ఇక్కడ చాలా పని ఉంది. అమ్మాయి వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళమ్మా. ఏడాది ప్రెసిడెంట్ గారు చాలా ఘనంగా చేస్తున్నారు ఉత్సవాలని. రే ముక్కోటి ఏకాదశి నాడు జాగరణకు వచ్చారు, చాలా సంతోషం. కాస్త ఇవాళ నుంచి జాగ్రత్తగా ఉంది. ఆ విగ్రహాలు చూస్తూ ఉండండి, నేను అలా వెళ్ళి వచ్చేస్తాను. అరే నాకు నిద్ర వస్తుందిరా. పడుకుందాం. పగిలిపోద్ది. మీ ఇద్దరు మేనేజ్ చేయండి, నాకు నిద్ర వస్తుందిరా. ఎప్పుడు ఇంతే. అమ్మో ఇటెళ్తా కవిగా ఉంటాడు. ఇటెళ్తా. నీకు కూడా నిద్ర వస్తుందా? అవునరా. నాకు కూడా నిద్ర వస్తుంది. చిన్న దమ్మేసి వస్తామారమ్మా. రెండోదా నేను కూడా వస్తున్నా. ఈ సోంబేర్లేరి అయ్యో అయ్యో అలంకారాలన్నీ అలాగే ఉన్నాయి. ఉత్సవ విగ్రహాలు మాయమైపోయాయి. అయ్యో అయ్యో ఏమండి ప్రెసిడెంట్ ఏమైందండి? ఉత్సవ విగ్రహాలు మాయమైపోయాయి. అవ్వ, అన్యాయం అన్యాయం. ప్రెసిడెంట్ గారు ఏం చేద్దాం ఇప్పుడు? ముందు పోలీసులకు ఫోన్ చేద్దాం, వచ్చి వాళ్లే తేలుస్తారు. నమస్కారం అండి. విగ్రహాలు ఎక్కడి నుంచి పోయాయి? ఈ మంటపంలోంచి. చివరిగా విగ్రహాలు ఎప్పుడు చూశారు? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాయండి. ఏంటా ఇప్పుడు దాకా ఇక్కడ ఉంటే ఎలా పోతాయి? అదే అర్థం కావడం లేదండి. మీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరన్నా బయటికి వెళ్ళారా? ఇప్పటిదాకా 3 కుర్రాళ్ళు ఉండాలండి, వాళ్ళు కూడా కనిపించట్లేదు. కానిస్టేబుల్స్ గుడి అంతా వెతకండి. ఎందుకైనా మంచిది ఇక్కడ వెతుకుదానండి సార్. ఇక్కడ ఎవడో పడుకున్నట్టున్నాడు. వీడే సార్ ఆ కుర్రాళ్ళ లీడరు. వెళ్ళి సార్ని పిలు. సార్ అక్కడ ఎవడో పడుకున్నాడు, డౌట్ గా ఉంది సార్. పద. నిద్రపోతున్నాడా నటిస్తున్నాడా? రై రై లేగవరా. వీడి స్టేషన్ తీసుకురండి. ఎందుకు సార్? నేను చెక్ చేయండి సార్. వెళ్ళు. నా బిడ్డ ఏ నేరం చేయడు. ఇందులో ఏదో మోసం ఉంది. అవునమ్మా, మీ వాడు పనికి సోమరిపోతైనా మనసుకు మారాజు. ఇలాంటి యదో పనులు చేయడు. ఏ నా కొడుకు చేశాడో ఆ దొంగతనం నా కొడుకు మీద వేశారు. ఈ వాడు జైల్లో ఉన్నట్టు నాకు తెలుసమ్మా. పారిపోయిన వాడి స్నేహితులు ఎక్కడున్నారో కూడా తెలియదు. అయినా మనూళ్ళో గుళ్ళో దొంగల పట్టం ఏంటి, మనోళ్ళ మీద నేరం ఏంటి? అసలు ఈ కుర్రాళ్ళ దొంగతనం చేశారంటారా? మన కుర్రాళ్ళంతా మంచాడే అనుకుంటాం, త్రాస్తుని తెలిసాకే తలబట్టుకుంటాం. మంచాడు అనుకుని ఆ గుడ్డమ్మ గారు మనవడు ఏం చేశాడు? గుళ్ళో గంట ఎత్తుకెళ్ళి అమ్మి గుడమ్మ తాగాడు. గుడికి చేటు తెచ్చే ఇలాంటి వాళ్ళ వల్లే గుడి చేటు సామెత పుట్టింది. ఎంతెందుకు ఆ సీనుగాడు సింగపూర్ సెంట్ ఇచ్చి సీతమ్మ కోడలు లేపుకెళ్ళా. ఈ ఊరి భాగవతం ఉపన్యాసం ఆపు. అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? ఇంతమంది పెద్దోళ్ళున్నారు. నా కొడుకు బయటపడే దారి చూడండి. ఏమీ లాభం లేదు. 7-8 ఏళ్ల శిక్ష ఖాయం. కాకులేశ్వర స్వామి కూడా కాపాడాడు. గట్టిలో ఆయన పెట్టండి మరి. మిస్టర్ మూర్తి ఏమైనా చెప్పాడా? ఎంత కొట్టినా తెలీదు అంటున్నాడు సార్. ఆ విగ్రహాలు ఎక్కడరా? తెలీదు సార్. నీ ఫ్రెండ్స్ ఎక్కడా? తెలీదు. పోనీ ఆ విగ్రహాలు తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? తెలీదు. ఫారినర్స్ తో బీరు తాగుతూ ఊరూరు తిరిగే కుదరా? వాళ్ళెక్కడా? తెలీదు. వాళ్ళని నీకు లింక్ చేసింది ఎవర్రా? మా దుర్గారావు వాసు ఒకరోజు వాళ్ళిద్దరు నా దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళు ఎక్కడున్నారు? తెలీదు. తెలీదు. వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలీదు కాదు? తెలుసు. గుడ్, వెరీ గుడ్. నాలా ఉంటారా? అతనిలా ఉంటారా? పేపర్ పెన్ ఇస్తే గీస్తాను సార్. అంత ఆర్టిస్ట్వా నువ్వు? మిస్టర్ మూర్తి కట్లోడు దయండి. ఉన్నట్టు సార్ పెన్ను పేపర్ తీసురా. ఎస్ సార్. గీరా. ఎందుకో దీన్ని చూస్తుంటే నువ్వు చాలా మంచివాళ్ళలాగా అనిపిస్తున్నావురా. ఎందుకో తెలుసా? తెలీదు.
నేను ఆర్టిస్ట్నే. నమ్మకం లేదా? కదలొద్దు. మీ లైన్ బాగుంది సార్. నీ టైం కూడా బాగుందిరా. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతా. నువ్వు మంచోడు అని తెలిస్తే మర్యాదగా వదిలేస్తా. తేడా వస్తే నాడా కొట్టి మాడాలా చేస్తా. రేపు ఇదే మాట కోర్టులో చెప్పు. మిస్టర్ మూర్తి, ఇతను భోజనం పెట్టండి. అలాగే సార్. ఇవాళ 12వ తారీఖు, మా పెళ్లి రోజు. కొంపలో లేకుండా ఈడితో నాకు రోజంతా కోర్టులోనే సరిపోయింది. పై వాళ్ళతో తిట్లు, పెళ్ళంతా చివాట్లు. చిచి పోనీ. 12 పేజీలు లవ్ లెటర్ రాసి 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తా. 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తా. ఏయ్, ఈ పాపు ఇప్పుడే వస్తానయ్యా. నాకు కూడా వస్తుందయ్యా. నేను కూడా వెళ్ళాలి. సార్ నేను కూడా వెళ్ళు. ఆ, ఇదో పెద్ద అంటువ్యాధి, ఒకడికి వస్తే అందరికీ వస్తుంది. తొందరగా పోసుకోరా. ప్యాంటు తడిసిపోద్ది. చేతులు వదలండి. జిప్పు తీయాలి, పొయ్యాలి. ఫ్రీగా పోసుకొనిరా. ఎక్కడి పోతాడు వీడు? మహర్జాతకుర్రా. ఓ చూసుకోవడానికి కూడా ఇద్దరు ఎస్కాట్. ఏడా వీడు? పాసుకెళ్ళాడు సార్. సార్ పారిపోతున్నాడు సార్. రోహిణి ఒక్క నిమిషం. అట దొంగని చూసి తోడుపాకు. ఆ విగ్రహం గురించి నాకేం తెలీదు. రోహిణి ప్లీజ్ ఒక్క నిమిషం. నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చాలా ఉన్నాయి. అన్ని ఇందులో రాశా. తీసుకో. ఏంటిది? ఐ లవ్ యూ. ఎరా నీ బతుక్కి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా? ఒక ఆడపిల్ల ఐ లవ్ యూ అనాలంటే నీకే అర్హత ఉందిరా? నువ్వు మట్టి ముద్దవి, సోంబేరివి. నేనొక మెరుపుని, వజ్రాన్ని. నువ్వు సోంబేరివయ్యావు, నీ స్నేహితుల్ని సోంబేరుల్ని చేశావు, గుళ్ళో విగ్రహాలు దొంగతనం చేశావు. నువ్వు క్రిమినల్వి. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా? ఛీ! తులసి మొక్క మీద గొంగలి పొరుగులా ఉందిరా ఆ మాట. నువ్వు నీకు భారం, నీ కన్న వాళ్ళకి భారం, నీ ఊరికి భారం, ఈ దేశానికి భారం. ఇక నుంచైనా మరీ మంచిగా బతుకు.